వరల్డ్ వైడ్ గా రికార్డుల పర్వాన్ని కొనసాగిస్తున్న కల్కి సినిమా మూడో వారంలో కూడా దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ సినిమా 16 రోజుల్లోనే పలు బాలీవుడ్ హీరోల లైఫ్ టైం కలెక్షన్లను అధిగమించడం సంచలనంగా మారింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విన్ దత్ నిర్మించిన ఈ చిత్రం 17వ రోజున కూడా భారీ కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమితాబ్, కమల్, దీపిక, దిశా పటాని తదితరులు నటించిన ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ప్రభాస్ నటించిన కల్కి చిత్రం తొలి వారంలో 417 కోట్లు వసూలు చేసింది. తెలుగులో 212 కోట్లు, తమిళంలో 23 కోట్లు, హిందీలో 162 కోట్లు, కన్నడంలో 32 కోట్లు, మలయాళంలో 14 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండో వారంలో 129 కోట్లు వసూలు చేసింది. తెలుగులో 41 కోట్లు, తమిళంలో 9 కోట్లు, హిందీలో 70 కోట్లు, కన్నడలో 20 కోట్లు, మలయాళంలో 5.8 కోట్లు రాబట్టింది. కల్కి 17వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే హిందీలో 8 కోట్ల రూపాయలు, తెలుగులో 5 కోట్ల రూపాయలు, తమిళంలో 40 లక్షలు, కర్ణాటకలో 1 లక్ష, మలయాళంలో 80 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 17 కోట్ల రూపాయల వరకు రాబట్టింది. దాంతో ఇండియాలో 564 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అయింది. ఇక ఉత్తర అమెరికాలో ఇంకా మూడో వారంలో కూడా భారీగా కలెక్షన్లు రాబడుతుంది. ఈ సినిమా కొత్తగా రిలీజ్ అయిన సినిమాల కంటే ఎక్కువగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికే $17 మిలియన్ల వసూలు చేసిన ఈ మూవీ మరొక 500K రాబట్టింది. దాంతో ఈ మూవీ అమెరికాలో $18 మిలియన్ చేరువైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 28 నుంచి $30 మిలియన్ల వరకు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 16 రోజుల్లో 1000 కోట్ల రూపాయలు రాబట్టిన కల్కి 17వ రోజున ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను భారీగా పెంచుకుంది. గత 17 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 266 కోట్లు, హిందీలో 245 కోట్ల రూపాయలు, ఇండియాలో ఇతర భాషల్లో మరొక 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా 233 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తాజాగా షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ లైఫ్ టైం కలెక్షన్లను 1050 రికార్డును తిరగరాసింది. సల్మాన్ ఖాన్, బజరంగి భాయిజాన్ ఇతర బాలీవుడ్ చిత్రాల జీవిత కాలపు కలెక్షన్లు అధిగమిస్తూ దూసుకుపోతుంది. తాజాగా బాలీవుడ్ తమిళంలో రిలీజ్ అయిన సర్ఫిరా, భారతీయుడు 2 సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో మరొకసారి కల్కి కలెక్షన్లు ఊపందుకున్నాయి.